సరే ఓకే, ఫ్యాన్స్ కోసం, డైహార్డ్ ఫ్యాన్స్ కోసం, ఫ్యాన్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇవన్నీ ఎలిమెంట్స్ ఉండాలి అని కాబట్టి పెట్టారు. ఓకే, బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి ఈ ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ హీరోకి ఒక పర్సనల్ ఎమోషనల్ సాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. లిటరల్లీ చెప్తున్నాను, ఇంత పర్సనల్ లాస్ అయిన తర్వాత ఆ టైంలో అంత లాస్ జరిగినప్పుడు లిటరల్లీ చెప్తున్నాను, థియేటర్ లో అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. అంతేకాదు ఇంకా ఏమన్నారో తెలుసా, బ్యాక్ నుంచి అయిపోయిందిరా మీ అందరికి ఒక్కొక్కడికి చెక్కేస్తాడు, మామూలుగా ఉండదు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి నాకు. నేను కూడా మామూలుగా ఎక్స్పెక్ట్ చేయలేదు. టీజర్ లో ట్రైలర్ లో చెప్పినట్టు ఒక బ్లడ్ బాతే చూస్తాము సెకండ్ హాఫ్ మొత్తం అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంత పర్సనల్ లాస్ అయిన హీరో అదేం పట్టించుకోకుండా అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, వాళ్ళకు వార్నింగ్ ఇస్తాడు, వీళ్ళకి వార్నింగ్ ఇస్తాడు, స్టోరీ ఎటో వెళ్ళిపోతుంది. అసలు ఏమైందిరా, అంత పర్సనల్ లాస్ అయింది, అంత ఎమోషనల్ డ్యామేజ్ అయింది, కనిపించిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటా వెళ్ళిపోతాడు అనుకున్నాను నేనైతే. కానీ అదంతా పక్కన పెట్టేసి డిస్ట్రాక్ట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి మళ్ళీ ఏదో ఒక క్యారెక్టర్ రావడం, ఒక ఎలివేషన్ ఇవ్వడం, ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పడం, ఆ ఫ్లాష్ బ్యాక్ లో మళ్ళీ ఎలివేషన్ ఇవ్వడం, ఈ ఎలివేషన్ ఇవ్వడం, ఫ్లాష్ బ్యాక్ చెప్పడం, ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఎలివేషన్ ఇవ్వడం, ఇదంతా ఎక్కడ వరకు కంటిన్యూ అయిందంటే సినిమా ఎండింగ్ వరకు కంటిన్యూ అయింది.